జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా త్వరలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటున్నారు మంత్రి పొంగులేటి. మ్యాజిక్ ఫిగర్ కోసమే గత ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో జిల్లాలను ఏర్పాటు చేసిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. గత ప్రభుత్వ తప్పిదాలను త్వరలోనే సరిదిద్దుతామంటూ ఈ రోజు అసెంబ్లీలో చెప్పుకొచ్చారు ఆయన. ఒక నియోజకవర్గంలోని 4 మండలాలు 4 జిల్లాల్లో ఉన్నాయి. అంటే ఒక నియోజకవర్గంలోని 4 మండలాలు 4 జిల్లాల్లో ఉన్నాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. త్వరలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటున్నారు. పొంగులేటి కామెంట్స్తో మరోసారి జిల్లాల పునర్విభజనపై చర్చ జరుగుతోంది. జిల్లాల సంఖ్యను తగ్గిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 33 నుంచి 17 లేదా 20 అంటే దాదాపుగా 33 జిల్లాలు. సో ఇక్కడి నుంచి 17కి లేదా 20కి తగ్గిస్తాం ఆ సంఖ్య అంటూ కూడా గతంలో చెప్పుకొచ్చిన సందర్భం ఈ ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. అప్పట్లో మీకు గుర్తుంటే రాజన్న సిరిసిల్లకు జిల్లా అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు హోదా తొలగిస్తారని ప్రచారం జరిగింది. దాంతోపాటు అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అంటే రాజన్న సిరిసిల్లకు జిల్లా హోదా తొలగిస్తారంటూ కూడా అప్పుడు ప్రచారం జరిగింది. ములుగు, భూపాలపల్లి, హన్మకొండ జిల్లాలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందంటూ కూడా చర్చించుకున్న సందర్భం. అవసరమైన చోట కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందంటూ కూడా ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్న క్రమం. గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి చర్చ జరుగుతూనే ఉండింది. కొత్త మండలాలు చేసే విషయంలో కానీ కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్ గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో వారికి పొగిడే వారికి ఒక మండలమో పొగిడిన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష. దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్ తో చర్చించిన తర్వాత ఇదే సభలో దీన్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్సైంటిఫిక్ గా ఏవైతే జరిగాయో వాటిని సైంటిఫిక్ గా చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తూ తప్పకుండా ప్రభుత్వం ఇటువంటి విషయాలను పరిశీలించు. కొత్త మండలాలు నిజంగా అవసరం ఉన్న దగ్గర ఆనాడు ఇవ్వలేదు, కొత్త డివిజన్లు నిజంగా అవసరం ఉన్న దగ్గర కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కొన్ని జిల్లాలు చూస్తే 2-3 మండలాలు ఒక జిల్లా కింద ప్రకటించారు. కొన్ని జిల్లాలు ఈనాటికి చాలా విశాలంగా 17-18 మండలాలతో కొన్ని జిల్లాలు ఇబ్బంది ఉన్నాయి. డెఫినెట్ గా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పరిశీలించి ఒక నివేదికను తెప్పించుకొని ఈ శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని వేదిక ద్వారా తెలియజేస్తున్నా.